పాఠం ఏంటంటే పాఠం 13వ పాఠం అండి. పాఠం ఏంటంటే మందిరము. కంఠధ్వజం చదువుతానండి. 4వ పేరు కూడా చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపును. ఇశ్రాయేలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద నుండును. వారి సమస్త ప్రయాణములలో ఇలాగ జరుగును. ప్రార్థించే మందిరం అంటే దేవుని మందిరం అండి. అంటే దేవుని ఆలయం గురించి ఈ పాఠం అంతానండి. ఏంటంటే గత వారం పాఠంలో మనం చాలా ఈ మాసం అంతా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఎలా వచ్చారు వాటి గురించి, ఆజ్ఞల గురించి అలాగే మనం చాలా నేర్చుకున్నామండి. ఇది లాస్ట్ వారము. ఇది దేవుని మందిరం గురించి అది ఎలా నిర్మించారు అని ఇక్కడ తెలియజేశారండి. మందిరం గురించి, వాటికి ఉపయోగపడే వస్తువుల గురించి, వాటి గురించి, అన్నిటి గురించి ఈ మందిరం గురించి తెలియజేశారండి. ఏంటంటే దేవుడు ప్రభు మన మధ్య నివసించండి. దేవుడు ఈ మందిరం ఏంటంటే గత వారం పాఠంలో పదార్థాల ఫలితాల గురించి చెప్పారండి. మోషే లేకపోవడం వల్ల అక్కడ ఏం జరిగిందో, ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఏం చేశారు ఇవన్నీ తెలియజేశారండి. ఏంటంటే మనం ప్రతిదీ ప్రభు మన మధ్య నివసించాలని ఆయన కోరుకుంటున్నారండి. ఏంటంటే ప్రతి విషయంలో దేవుడు మనం ఎన్ని చేస్తే ఏం చేసినా ఆయన మనం క్షమించి ఆయన మన మధ్యనే ఉండాలని ఆయన అనుకుంటున్నారండి. పాత నిబంధనలో కూడా ఎన్నో జరిగాయండి. ఏంటంటే నిబంధన అంటే దేవునికి మనకు నిబంధన అండి. మనకు వాక్యంలో కూడా చాలా సార్లు నిబంధన గురించి 2 వారాల కింద ఫ్రైడే కూడా చెప్పారండి. దేవునికి మనకి ఒక నిబంధన అంటే ప్రతి విషయంలో దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తున్నాడండి. ఆయన ఏంటంటే ఆజ్ఞల గురించి తెలియజేశారు కదండి. ఆయన 40 దినాలు లేకపోవడం వల్ల ఆజ్ఞల గురించి అవి తెలియజేస్తారండి. అలాగే ఏంటంటే ఏదైనా దేవతలందరినీ వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు భయం పుట్టింది. దేవుడు అంటే భయము మానవ జాతి యొక్క పాప స్వభావం పుట్టిందండి. ఆ భయము దేవుని యొక్క స్వభావ విషయంలో మనం అపార్థం చేసుకున్నట్లు తయారు చేస్తుంది. ఏంటంటే ప్రతి విషయంలోనే మోషే ప్రతి విషయంలో ఎంతో సహాయం చేశాడండి. ఏంటంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ఎలా తీసుకొచ్చారో ఇక్కడ తెలియజేశారండి. అలాగే వారంలో ఏంటంటే దేవుని ప్రతి విషయంలో మనం ఆరాధించాలండి. ఏంటంటే ఉదయము సాయంకాలము అంటే దేవుని నైవేద్యము అంటాము. అంటే కాదండి, దేవుని నైవేద్యం అంటే అది కాదు. ఉదయము సాయంత్రము దేవుని ఆరాధించాలి.
తెలియజేశారండి. అలాగే విశ్రాంతి దినం గురించి చాలా వివరంగా క్లుప్తంగా తెలియజేశారండి. ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆచరించడంలో ఏంటంటే ప్రతిదీ దేవుడు విశ్రాంతి దినం మనం 6 రోజులు కష్టపడి 6 రోజులు ఆయన కష్టపడి అన్ని 7వ రోజు ఆలయంలోకి వెళ్ళి ఆయన ఎలా సువార్త ప్రకటించారో ప్రజలందరికీ, అలాగే మనం 6 రోజులు పని చేసుకుని 7వ రోజు మనం విశ్రాంతి దినం పాటించాలండి. ఏంటంటే మనకి ఇంటికి చుట్టాలు వస్తారు, వాళ్ళు గురించి మనం ఆలయానికి రావడం మానేస్తాము. ప్లస్ మన పని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళకి పని చెప్పకూడదు. అలాగే ప్రతిదీ విశ్రాంతి దినం కూడా ప్రత్యేకత ఉండాలండి. విశ్రాంతి దినం పాటించడంలోనే ఏంటంటే ప్రతి విషయంలో విశ్రాంతి దినం గురించి చాలా క్లుప్తంగా తెలియజేశారండి. ఏంటంటే విశ్రాంతి దినము మనకు కాదు, యూదులకే అంటారంటే అది కాదు. యూదులకే విశ్రాంతి దినం మనకు కాదని చాలా విశ్రాంతి గురించి చాలా విశ్రాంతి చెప్తూ ఉంటాయండి సంఘాల్లో. అది పాత నిబంధనలోనే విశ్రాంతి దినం గురించి ప్రత్యేకంగా తెలియజేశారండి. అలాగే ఏంటంటే మన ఇంటికి మనం శనివారం రోజు ఎవరో వచ్చినా మనం విశ్రాంతి దినాన్ని కంపల్సరిగా పాటించాలండి. మనం చాలా విషయాల్లో దేవుని ఆలయానికి శనివారం మానేస్తూ ఉంటాము. కాదు, శనివారం కంపల్సరీ మనం విశ్రాంతి దినాన్ని పాటించాలండి. మనకి ఇంటికి వచ్చిన చుట్టాలు అతిథులు కూడా మనం ఆలయాన్ని తీసుకురావాలండి. ఆ రోజు మనం ఏ పనులు పెట్టుకోకూడదు. మన పని చేసే వాళ్ళు కానీ ఎవరిని కానీ ప్రతి వారు మనము ప్రత్యేకంగా ఉండాలండి. విశ్రాంతి దినం అంటే మనం ఏంటంటే మన సంఘం ఏంటంటే శేషించిన సంఘం అంటారు కదండి. అంటే కొద్దిగా ఉన్నా మనం ప్రతి విశ్రాంతి దినాన్ని పాటిస్తాం, ప్రతి విషయంలోని క్రమం తప్పకుండానని ఇక్కడ తెలియజేశారండి. విశ్రాంతి దినం యొక్క వర్తమానం అప్పుడు ఎల్లప్పుడూ దేవునికే ఒక ప్రత్యేకత అండి. ముఖ్యమైన విషయం ఏంటంటే సృష్టికర్త అయిన మానవుని రక్షించిన దేవుని కార్యాలు ప్రతి విషయంలో దేవుడు పాత నిబంధనలండి కొత్త నిబంధనలండి దేవుని విశ్రాంతి గురించి ప్రత్యేకంగా తెలియజేశారండి. అలాగే ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ నుండి విడిపించినప్పుడు వాళ్ళు విశ్రాంతి దినము ఆరాధించాలని, అంటే విశ్రాంతి మనం పాపంలో పడి ఉన్నాం అందుకు మనం విశ్రాంతి దినం ఆరాధించాలా? కాదండి. దేవుడు మనల్ని ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ 6 దినాలు ఆహారం కురిపించాలని మన్నాని, అలాగే వాళ్ళు ఇశ్రాయేలు క్రమం తప్పకుండా పాటించాలని మీకు 7వ రోజున ఆహారం కురిపించు, ఈ మన్నాని దాచుకోండి 7వ రోజునని ఎలాగ వాళ్ళు ప్రత్యేకంగా తెలియజేశారో అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలు పాటించాలని తెలియజేశారండి. అలాగే ప్రతిదీ విశ్రాంతి దినం గురించి ప్రత్యేకంగా తెలియజేశారండి. ఆయన అందుకు వారు విశ్రాంతి దినంనే ఆరాధించాలని మోషేగా చెప్పారండి. 2వ రాకడ గురించి విశ్రాంతి దినం గురించి చెప్తారండి. అలాగే ఇక్కడ ఏంటంటే మందిరంలో యెహోవా విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినము ఎలా పాటించాలి ఏంటి అని దేవుడు ప్రత్యేకంగా తెలియజేస్తారండి. ఏంటంటే ఆయన వాక్యం ఉపదేశించడానికి వెళ్ళేవారండి. సువార్తకి వెళ్ళి కంపల్సరిగా ఆయన విశ్రాంతి దినంలోనే వారి ఆలయానికి వెళ్ళి వాక్యం ఉపదేశించేవారండి. అలాగే ఏంటంటే ఇక్కడ కానుకలు మరియు ఆత్మ అంటే దేవుని ఆలయానికి వాళ్ళు ప్రజలు ఎలా కానుకలు తెచ్చారో ఇక్కడ ఆయన 2 కలిపి ఇక్కడ తెలియజేశారు. ఏంటంటే మందిరం నిర్మాణించడానికి ఫస్ట్ పెట్టేది కానుకలు ఎలా తీసుకొచ్చారో మందిరం నిర్మించడానికి ఇక్కడ తెలియజేశారండి. ఎన్నో ప్రశస్తమైన వస్తువులు మందిరం నిర్మించడానికి అధిక మొత్తంలో అవసరమైనవి. అంటే ఇక్కడ మందిరము నిర్మించాలని అనుకున్నారండి. ఏంటంటే కానుకలు ఎక్కువగా మోషేని ప్రజలు చెప్పిన మందిరం నిర్మించడానికి మోషేగా చెప్పారండి ఇక్కడ మందిరం నిర్మించాలని. ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు గుడారం వేసుకుని మందిరం అంటే ఒక గుడారం లాంటిది. ఏంటంటే వాళ్ళు ఒకే ప్లేస్ లో ఉండేవాళ్ళు కాదు కదండి. వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటున్నారు కదా కాబట్టి వాళ్ళు ప్రయాణించే దాంట్లో వాళ్ళు విశ్రాంతి దినం రోజుని వాళ్ళు గుడారం వేసుకుని దేవుని ఆరాధించేవారండి. దేవుని ఆరాధిస్తే ఏంటంటే అప్పుడు మోషే ద్వారా దేవుడు మందిరము నిర్మించాలని ఒక నిశ్చయించుకున్నారండి. గుడారం ఏంటంటే వాళ్ళు అక్కడ దేవుని ఆలయానికి నిర్మించడానికి
మనం ఏంటంటే ఇక్కడ కొంత ఆలయం కట్టాలంటే 40,000 42,000 అలా వేసుకుంటామండి. అదైనా మన సంతృష్టపూర్వకంగా ఇవ్వమండి. కానీ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే అక్కడ ప్రజలందరూ దేవునికి ఆలయం కట్టడానికి మోషే గారు చెప్పినప్పుడు విరాళాలు ఇచ్చారండి. ఏంటంటే బంగారము, వెండి, ఇత్తడి, ప్రశస్తమైన బట్టలు, వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలు, అవసరమైన ఇతర వస్తువులు. అంటే ఏంటంటే వాళ్ళు ప్రతిదీ విలువైన వస్తువులు ఇచ్చారంటండి. అలాగే కాకుండా తుమ్మకర్ర అంటే అది చాలా పాడవుతుంట కర్ర. లేనోళ్ళు ఉంటారు కదా, అయ్యో మేము లేనోళ్ళు, మేము డబ్బులు బంగారాలు అవి ఇవ్వలేము కదా అని అనుకోవచ్చండి. అలా లేని వాళ్ళు ఏం చేశారంటే ఆ చెట్లు కర్రలు కొట్టుకొచ్చి ఆ తుమ్మకర్రలు కూడా తెచ్చించారండి. ఏంటంటే తుమ్మకర్ర అనేది అసలు పాడవుతున్నది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాన్ని తలుపులకి, ఆ మందసం పెట్టికి, వాటికి ఆ తుమ్మకర్రను వాడేవారండి. అలాగే తుమ్మకర్రను వాడడానికి తెచ్చారు. అలాగే ఏంటంటే ప్రతిదీ మందిరము ఉపయోగానికి వస్తువులుగా తీసుకొచ్చారండి. ఇక్కడ ఏంటంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు విడిచిపెట్టిన దినమును ఐగుప్తులో వారు బహుమానాలు సేకరించారు. ఏంటంటే వాళ్ళు కొంత ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు కదండి. అక్కడ వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఐగుప్తులో ప్రజలు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలకి కొంత మేము ఇన్నాళ్ళు మీకు పనిచేస్తాం కదా అని వాళ్ళు అక్కడ యజమానులు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే కొంత బంగారం ఇచ్చారండి. ఏంటంటే వాళ్ళు ఇవ్వనని లేదు, కానీ దేవుడు వాళ్ళ బంగారం ఇస్తే తెచ్చుకోమన్నారంటే వాళ్ళ బంగారాలు తెచ్చుకున్నారంట. ఎందుకంటే వాళ్ళకి ఏది తెచ్చుకోవద్దన్నారు, కానీ బంగారాలు మాత్రం మేము తెచ్చుకోమంటే బంగారం అంతా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు బంగారం అంతా తెచ్చుకున్నారంటే. ఎందుకంటే ఈ మందిరం నిర్మించడానికి ఏంటంటే ఇది గుడారము. అది గుడారం అంటే చిన్న పూరి గుడిసె లాంటిది కదండి. అది స్టాండర్డ్ గా ఉంటది కదా. ఈ మందిరము చాలా కట్టాలి, చాలా అద్భుతంగాని బంగారంతోని, వెండితోని, ఇత్తడితోని, తుమ్మకర్రతోని వాటితో కట్టాలి కదండి. ఏంటంటే మందిరము నిర్మించడానికి ఎవరిని నిర్ణయించారంటే బెసేనేలు, అహోబీలు, వీళ్ళిద్దరు మందిరము ఆవరణకు ఎలాగో వాడాలి ఆ వస్తువులు అన్ని అని వాళ్ళిద్దరిని దేవుడిని నిర్మించారండి. ఏంటంటే వాళ్ళ కూలికి పని కాదు, వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ సొంతంగా వాళ్ళు సేవ చేయాలి దేవుని పని. కానీ వాళ్ళు వచ్చి ఈ దేవుని ఆలయాన్ని నిర్మించడానికి ఏ అవసర వస్తువులు కావాలి ఏమిటి అని ఇక్కడ తెలియజేశారండి. వీళ్ళు అన్నారంటే కొంత బంగారము, ఇత్తడి, కర్రలు, ఇలాగ ఏంటంటే ప్రతిదీ కావాలండి. ఏంటంటే దేవునికి ఆలయానికి కట్టడానికి క్లాత్, ప్లస్ మళ్ళీ ఏంటంటే ఆలయంలోకి వైద్యులు అయితే వస్తారు కదండి, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని ఉందండి. ఆయన కూడా ఒక వైద్యు బట్టలు, తలబాక అన్ని ఒక స్పెషల్ గా కావాలండి. ఏంటంటే చేతులు ఒక సంవత్సరానికి ఒకసారి అదే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు కదండి, ఆయన కూడా ప్రత్యేకమైన క్లాతులు కావాలంట. అలాగే ప్రతి వాళ్ళు ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క దానికి ఒక తీసుకుని వచ్చారండి. అలాగే కొన్ని రంగుల దారాలు కూడా కావాలంటండి, ఉదర రంగు అది ప్రత్యేకంగానంటండి. 2-3 ఎరుపు, అలాగే 2-3 కలర్ దారాలు కావాలని చెప్పారంటే. అలాగే ప్రతిదీ ప్లస్ ఆ క్లాత్ మీద అంటండి దేవదూతలు బొమ్మలు కావాలి. ఏంటంటే దేవదూతలే వచ్చి ఆది పరిశుద్ధ స్థలంలో ఉన్నట్టుగా బొమ్మలు కూడా గీయమన్నారంటండి. కొంతమంది ఏంటంటే దేవాలయంలోకి కొన్ని వస్తువులు తీసుకొస్తారు కదండి. అలాగే ఈ క్లాత్ ఎప్పుడు పాడవున తులసి గారి ప్రత్యేకంగా అల్లుకు తీసుకొస్తారండి. ఇలాగే ఆ దేవుని ఆలయంలో అందరికి అన్ని వృత్తులు వచ్చి ఉంటాయి కదండి. ఒక కళ్ళెదులు, అలాగే ఒక పేరు అలాగే ఉంటారు కదండి. అలాగే ఆ క్లాత్ కి బొమ్మలు వేయటం, అలాగే దేవుల్లో ప్రతి వాళ్ళు తన విశ్వాసం కొలిది సేవలు చేస్తూ అన్ని సమకూర్చారంటండి. ఏంటంటే ప్రతి వాళ్ళు దేవుని ఆలయానికి ప్రజలు ప్రతి వాళ్ళు దేవుని ఆలయానికి సేవ చేయాలనుకున్నారంటండి. ఏంటంటే వాళ్ళు ప్రజలందరినీ బంగారం తీసుకురమ్మన్నారంటండి. దేవుని మందిరం నిర్మించడానికి కొన్ని
ఏంటంటే అది చాలా ప్రతి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలన్నీ తెచ్చేసి వీళ్ళకి సేనియాలు కొబ్బయ్యలకి ఇద్దరికి అన్ని పట్టుకొని ఇచ్చారంటండి. ఇస్తే వీళ్ళు అన్నారంటే అలా పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారంటే ఆ ప్రజలందరూ మనమైతే కొంత ఇస్తాం కానీ అలా కదంటండి. వాళ్ళ దగ్గర ఉన్నంత బంగారము ఇంచుమించు 1300 కేజీలు తెచ్చేసారంటండి గుడారం నిర్మించడానికి. ఏంటంటే ఈ ఆలయానికి వాళ్ళు సరిపాగా కాకుండా ఇంకా ఎక్కువ తీసుకొచ్చేసారంటండి. మోషేని అడిగారండి, ఈ ప్రజలందరూ ఎంత బంగారం తెచ్చిస్తారు, ఇంకా సరిపడక ఇంకా మిగిలిపోయినంత బంగారం తెచ్చిస్తారు, మోషే ఇది తేవద్దను అని అన్నారంటండి. ఏంటంటే ఈ మందిరానికి బంగారంతో అదే నిర్మాణంలో ఉంటారు కదండి, బంగారాన్ని గేటుకి వాడతారో ఉపయోగిస్తారో దిక్కుమలకడ ప్రత్యేక నిర్మాణంలో కొలతలు ఉంటాయి కదండి, ఆలయానికి ఎలాగో ఉపయోగిస్తారో బంగారాలు కొనగొట్టం అన్నీని. ఏంటంటే వాళ్ళు వాడే మేస్త్రులు చెప్పిన బంగారం కంటే చాలా ఎక్కువ బంగారం దేవుని నిర్మించడానికి వాళ్ళ కానుకల రూపంలో తెచ్చారండి. అతి పేద వాళ్ళు అయితే కర్రలు అవి కొన్ని చెక్కలు అవి తెచ్చారంటే, ఇంకా పేదవాళ్ళు అయితే వాళ్ళు దేవుని సేవ ప్రత్యేకంగా చేస్తాము అని వాళ్ళు వచ్చి ఆలయ నిర్మాణానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారంటండి. ఏంటంటే మనం కూడా దేవుని ఆలయం ఏది చేయాలన్నా మనం మనస్ఫూర్తిగా దేవునికి సేవ చేయాలంటే ఇజ్రాయేల్ ప్రజలాడని. అలాగే ఏంటంటే ఈ ఐగుప్తు నుండి చాలా బంగారం తీసుకొచ్చి ఈ దేవుని ఆలయం కట్టారండి. ఏంటంటే దావీదు ఇక్కడ చేశారండి. ఏంటంటే దావీదు తను అనుకున్నాడంటే నేను గొర్రెల కాపరిని, నేను అడుగులో గొర్రెలకు మేపేవాడిని, దేవుడు నన్ను అంత హెచ్చరిక చేశాడు అని దావీదు అనుకుని దావీదు కూడా తను బంగారం ఇవ్వాలనుకున్నాడంటండి. ఏంటంటే నూతన యెరూషలేముకి ఆయన కురిసిలో ఉంటున్నాడు, నేనేమో మేడల మిత్రులో ఉంటున్నాను అని దావీదు అనుకున్నాడంటే. అప్పుడు దావీదు అన్నాడు, దావీదు నువ్వు అన్ని ఆయన ఏంటంటే కొన్ని వాళ్ళ అరబిక్ భాషలో ఏదో అదే డాలర్లు కూడా కాదండి. అలాగే ఆయన ఏంటంటే 1,35,000 కేజీల బంగారాన్ని ఇచ్చాడండి ఆ దేవుని ఆలయం నిర్మించడానికి దావీదు కూడా. కానీ దావీదు నువ్వు అర్హుడు కాదు దేవుని ఆలయం కట్టడానికి, ఎందుకంటే నీ చేతులు రక్తము నింపబడి పాపంతో నింపబడి నువ్వు అర్హుడు కాదు, నువ్వు ఎంత ఇచ్చినని నీ కుమారుడే దేవుని ఆలయాన్ని నిర్మిస్తారని దావీదుకి తెలియజేశారండి. ఏంటంటే మనం కూడా కొన్ని అర్హతలు కొన్ని పదవులు చేయాలంటే కొన్ని మనకు అర్హతలు ఉండాలండి. అలాగే చదువుకున్న వాళ్ళు జాబ్ చేయాలి, చదువులేని వాళ్ళు నివృత్తి చేయాలని ఎలా ఉంటారో దావీదు కొన్ని పాపం చేశాడు కదండి. కుమారుడి విషయంలో తను చాలా పాపం చేశాడండి. దాని గురించి అతను దేవుని ఆలయాన్ని నిర్మించడానికి అర్హుడు కాదని దేవుడే చెప్పేశాడండి. నీ కుమారుడే కట్టారని కూడా చెప్పాడండి. ఏంటంటే మందిరం నిర్మించడానికి చాలా మంది అక్కడ పోటీ పడుతూ ఉంటారండి మందిరం సత్యుల దగ్గర. ఏంటంటే మనం కూడా ఇక్కడ మందిరం కట్టాలంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా బంగారము అన్ని ఎలాగ వాడారో అలాగే మనం ఎవరైనా కొత్త మందిరాలు కట్టాలంటే మనం కూడా దేవునికి మనకు తోసినంత సహాయం చేయాలండి. ఎందుకంటే ఒక మందిరం పెట్టారంటే అక్కడ దేవుడు ఉన్నాడని మన విశ్వాసంతో నమ్మి ఆ మందిరంలో అనేక మంది దేవుని ఆరాధిస్తారనే విశ్వాసంతో మందిర నిర్మాణానికి కావలసిన మనకు తోసిన సహాయం చేయాలంటే ఎక్కడ మందిరాలు కట్టినని. అలాగే ఏంటంటే ఇక్కడ మందిరం నిర్మించడానికి కానుకలు మందిరం నిర్మించడానికి సరిపోయింది. అక్కడ ఏంటంటే మళ్ళీ అక్కడ అందులో మందిరంలో కావాల్సిన దేవుని వస్తువులు అంటే ఏంటంటే ఇక్కడ మందిరంలో కావాల్సిన వస్తువులు ఏంటంటే మందిరం ఉపయోగపడే బట్టలు, తెరలు, మందాసము, సన్నిధి రొట్టెల బల్ల, దీప వృక్షము, దూప నివేదిక, దహన బలి పీఠము,
కాళ్ళు చేతులు ఏంటంటే ఈ వాక్యము మనకి వనమట్ల మీటింగ్స్ లో చెప్పారండి వరప్రసాద్ గారు. ప్రత్యేకంగా మనకి స్పెషల్ గా అక్కడ వాక్యాలు ఒక్కొక్క పట్టికలో పెట్టి దీపస్తము దీపవృక్షము అన్ని మందసము సన్నిధి రొట్టెల వల్ల అలాగే ప్రతిదీ ఒక్కొక్క పెట్టి వాటిని మనకు తెలియజేశారండి. అలాగే ఏంటంటే మందిరంలో ఉపయోగపడే తెరలు అంటే దేవుని ఆలయానికి క్లాత్ కట్టారు కదండి. దానికి ఇతర భాగాలు అంటే దేవుని ఆలయానికి పరిశుద్ధ స్థలం అందుకున్న స్థలం కూడా మనకు తెలియజేశారండి. అలాగే మందసము అంటే పదార్థాల జానగారు మందసం అంటే ఆజ్ఞలు పెట్టే కదండి. మందసం పెట్టి మందసం దాంట్లో ఆహారాలు కర్ర చికిత్సే కర్ర తర్వాత మన్న పాత్ర అందులో మందసం పెట్టి దాంట్లో 2 పెరుగులు కూడా దాని పైన ఉంటాయి. మందసము అంటే అది కుంభకారంతో చేసినదండి. మందసము దాంట్లో పదార్థాలు పట్టిక దహరోని కర్ర అలాగే దేవుని ఆలయానికి కావలసిన వస్తువులండి. ఇవన్నీ బంగారంతోని అన్నిటితో చేశారండి. సన్నిధి రొట్టెల వల్ల అంటే సన్నిధి రొట్టెల వల్ల అంటే మనం ప్రభు సంస్కరణ కార్యక్రమానికి పెట్టుకున్న వస్తువులన్నిటికి సంబంధించినటువంటి గంగాళము సముద్రపు రొట్టెల వల్ల ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే ప్రభు సంస్కరణకి మనం వాడతాం కదా. దానికి సంబంధించినటువంటి పరికరాలు దీన్ని దేవుడే చెప్పి ఇది ఇలా ఉండాలని చెప్పి దాన్ని ఎక్కడ పెట్టాడనంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది అక్కడ ప్రత్యేకమైనటువంటిది కరుణాపీఠము, అక్కడ మందసం అనేటువంటిది దాటి ఉంటుంది. ఏంటంటే మళ్ళా వేరే విధంగా కూడా చెప్పచ్చు కదండి. అందరము ఉపయోగపడిన అనే క్లాత్ అంటే దేవుని సాదృశ్యంగా కూడా తెలియజేశారు కదండి. ఇది ఏంటంటే సన్నిధి రొట్టెల వల్ల అంటే దేవుని శరీరము ఏంటంటే మనం మూడేకి మనం చేసుకుంటున్నాం కదా. ఏంటి ప్రభు సంస్కరణ. ఈ ప్రభు సంస్కరణకి కాడు కట్టుకోవటము, అక్కడ బల్ల మీద పెట్టుకోవటము, ఇక్కడ దీపస్తంభం అనేటువంటిది అన్నీ ఏంటంటే సాదృశ్యం. అంటే దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే పరలోకంలో ఒక గుడారం ఉంది. ఆ గుడారాన్ని నమోద భూమి మీద ఒక గుడారన్న కావాలని దేవుడు ముందుగానే అక్కడ మరి ఈయన చెప్పాడు. ఎవరికే మన దావీదు కుమారుడైన సొలొమోనుకి మీలో నేను నివసించడానికి నాకు ఒక ఆలయము ప్రతిష్ఠించమని చెప్పాడు. ఎందుకని దేవుడిని ఆరాధించడానికి. అది ఎక్కడుందంటే ఈ భూమి మీద కాదు, పరలోకంలో ఉంది. పరలోకంలో ఉండేటువంటి గుడారానికి నమోద భూమి మీద దీన్ని పెట్టవలసి వచ్చింది. ఒకసారి మీరు చూడండి దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. అది ఎక్కడిది? పరలోకాన్ని. 8:14 దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14. అది ఎప్పటిదైనా అంటే పరలోకంలో తీర్పు గురించి తిరిగి చెప్పబడిందే తప్ప భూమి మీద ఉండేటువంటి దారి మాత్రం కాదు. ప్రతిదీ పరలోక గురించి సాదృశ్యంగా ఇక్కడ తెలియజేస్తారండి. ఏంటంటే ధూపవేదిక, దహన బలిపీఠము. ధూపవేదిక అంటే మన ప్రార్థన అండి. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి చేరుతుందని దీపం ఫస్ట్ అండి సన్నిధి రొట్టెల వల్ల అంటే మన ప్రభు సంస్కారానికి ఒక రొట్టె తీసుకుంటాం కదా. అదే ప్రధాన శరీరాన్ని కూడా సాదృశ్యం అంటే రొట్టె అనక. అలాగే దీపవృక్షము అంటే దీపములు వేడి సంఘాల కింద విభజించి తెలియజేస్తారండి. అంతేనండి. దీపవృక్షం అంటే 7 సంఘాలు దీపం. మన దహన బలిపీఠము అంటే
అది అది ఉండేది. అది ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చిత్త శివలో చేసినటువంటి శాఖ ఏంటంటే ఆయన పసకా పండుగలో ఆయన బలి అర్పించుకున్నాడు. దాని గురించి పెద్ద సమస్య ఉంది. దాని గురించి ఈ పసకా పండుగ అనేటువంటిది యేసుక్రీస్తు ఒక పురుషుడికి లోకానికి వచ్చి ఆయనే బలయ్యి మన అందరి పాపాల నిమిత్తము ఆయన బలయ్యి మనందరినీ కూడా ఆయన ఒక బిడ్డలుగా మనందరినీ చేర్చుకున్నాడు. కానీ ఇక్కడ జరిగేటువంటి దాన్ని బట్టి చూసినట్లయితే మరి పూర్వకాలంలో ఉండేటువంటి దానికి ఇప్పుడు ఉండేటువంటి దానికి ఉండేటువంటిది ఏంటంటే అప్పుడు పాప పరిహారాంత బలి అర్పించకుండా పాపికి క్షమాపణ అనేటువంటిది ఉండేది కాదు. ఆ కాలం జాతికి యేసు ప్రభు ఏం చేశాడంటే శిలువ మీద మరణించాడు కాబట్టి ఇప్పుడు పాప పరిహారార్థం నిమిత్తం బలి అర్పించవలసిన పని ఆయనే బలి అయ్యాడు కాబట్టి అందుకని యేసుక్రీస్తు దేనికైనా పసకా పండుగ రోజున ఆయన బలి అయ్యాడు. అలాంటిది ఏంటంటే కాళ్ళు చేతులు కట్టుకునే కంగారు అంటే ఇది ప్రతిదీ మనము ఒకసారి చేసుకుంటాం కదండి. ఏంటంటే ప్రభువుని సంస్కరణ అదేంటంటే ఆయన శిలువ త్యాగానికి వెళ్ళక ముందు చేసినవన్నీ అన్నీ ఏంటంటే ప్రతిదీ మందిరం ఉపయోగించి క్లాత్ తెర కాడించి సన్నిధి రొట్టెల వల్ల దీప వృక్షము అన్ని ప్రతిదీ ఆయనకు ఒక సాదృశ్యంగా తెలియజేస్తారండి. ఏంటంటే మందిరం ప్రతిదీ పాఠం అంతా మందిర నిర్మాణం గురించి ఆయన మన విశ్రాంతికి కైకొనడానికి ఏంటంటే ప్రతిదీ మందిరం యొక్క గురించి తెలియజేస్తారండి. పరిశుద్ధ మందిరము సంవత్సరానికి 2 రకాలైన అనగా ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం ఏంటంటే దేవుడు మందిరంలో ఎలా దేవుడి మందిరాన్ని నిర్మించడానికి ఏ వాడారు ప్రజలు అలాగే ప్రతిదీ మనం కూడా దేవుని ఆలయంలో ప్రతిదీ దేవుని ఆలయం నిర్మించడానికి వాళ్ళు ఎలా కష్టపడి అనేక వస్తువులు ఇచ్చారు కదండి. కానుకలుగా వాళ్ళు ప్రేమపూర్వకంగానే ఇచ్చారండి ప్రతి కానుకని వాళ్ళు. అలాగే దేవుని మందిరంలో ప్రతిదీ ఉపయోగించి మందిరం నిర్మించాలని తెలియజేశారు. ఏంటంటే దేవుడు ప్రతిదీ సాదృశ్యంగా తెలియజేశారండి. నూతన యెరూషలేముకు గుర్తుగా ఇక్కడ మనకి ఇవన్నీ తెలియజేశారండి. గుడారపు మందిరం కిందని అలాగే ప్రతిదీ దేవుని ఆజ్ఞలు కైకొని ఆయన చెప్పిన ప్రతి విషయంలోని దేవుని యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలు కైకొని దేవుని ఆలయంలో విశ్రాంతిదినం పాటించే విధంగా ప్రతి వాళ్ళము మనం విశ్రాంతిదినం కంపల్సరిగా పాటించాలండి. మనమే కాదు మన ఇంటికి వచ్చిన అతిథులను ఎవరైనా విశ్రాంతిదినం రోజు ప్రతి వాళ్ళు దేవుని ఆలయం తీసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను కైకొని ఆయన యందు మనం నడుచుకోవాలండి. అలాగే మందిరం అంటే నా మందిరము దేవుని మందిరం అంటే ప్రతి వాళ్ళు మందిరము ఒక ఇక్కడ విశ్రాంతి దినం అనేటువంటిది ఒక గుర్తింపు ఒకటి మాత్రం అడ్వెంటిస్టులోని మాత్రం ఉంది తప్ప మిగతా పనుల విషయంలో మాత్రము ఏ ఒకటే నెరవేర్చట్లేదు. ఏ ఒకటే కూడా నెరవేర్చట్లేదు. కానీ విశ్రాంతి దినం వచ్చేటప్పటికి మాత్రం విశ్రాంతి దినము అని చెప్పుకుంటున్నారు అంతే. కానీ విశ్రాంతి దినం రోజున ఉండవలసినటువంటి నియమాలు పద్ధతులు ఆచారాలు ప్రజల్లో లేవు. చెప్పండి ఏంటంటే ఇది ఒకటే విశ్రాంతి దినం అని చెప్పుకోవటమే. ఎలా ఉండాలి, ఎట్టుగా ఏ రీతిగా ఉండాలి, మనం ఏ రీతిగా ఉంటే దేవుడి సన్నిధిలో ఉండగలుగుతాం, దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడగలుగుతాడు, లేకపోతే ఆయన ఆత్మ మనలోకి ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆ యొక్క నమ్మిక ప్రజల్లో లేకుండా పోయింది కడవరి దినాల్లో. కానీ పూర్వకాలానికి ఇప్పుడు ఉండేటువంటి కాలానికి ఏంటంటే ఒక మొత్తానికి అన్ని వదిలేసుకున్నారు అంతే. మానవ జాతితో నివాసం అంటే యేసు మనతో ఎలా ఫస్ట్ ఆయన మానవుడిగా పుట్టారు కదండి. అక్కడ కూడా ఇక్కడ తెలియజేస్తారంటే ఏంటంటే యేసు మానవుడిగా అవతరించడం అనేది ఒక మర్మము. అదొక ప్రత్యేకమైన విజ్ఞాన శాస్త్రము. విమోచించబడి
ప్రార్థన జరుగుతుందండి. ఏంటంటే యేసుప్రభు వచ్చారని అనేక మంది వచ్చి చూస్తున్నారండి. చూస్తుంటే తన సహోదరుడు తన తల్లి కూడా అక్కడికి వచ్చారండి. ఏంటంటే దేవుడు అప్పుడు ఆ శిశువులో ఒక ఆయన వచ్చి మీ అమ్మ మీ అన్నయ్య వచ్చారంటే ఎవరు మా అమ్మ ఎవరు మా సహోదరుడు ఇక్కడ అందరూ సమానమే అని రాత్రి పాస్టర్ గారు మాకు వాక్యంలో తెలియజేశారండి. ఏంటంటే దేవుడు అందరినీ సమానంగానే చూస్తారండి. అందరినీ సహోదరు అక్కడ నానే భేదం లేకుండా ఆయన తన తల్లి అయినా అన్నయ్యైనా ప్రత్యేకంగా ఆయన తీసుకురమ్మలేదని లోపలికి అందరినీ ఆయన సహోదరులు భావంగానే చూస్తారండి. ఇక్కడ లోకరీత్యా మనం ఏంటంటే ఏదైనా మీటింగ్స్ జరిగితే మన రిలేషన్ ఎవరైనా వస్తే ముందుకు వచ్చేమని పిలిచేస్తామండి. అలా కాదు, ఆయన ఏంటంటే దేవుడు మన గురించి మన పాపాల గురించి మన పాపాల నుండి ఆయన లేవనెత్తడానికి ఆయన భూలోకానికి వచ్చారండి. అలాగే మనం ఏంటంటే ప్రతి వారము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన యందు నడుచుకోవాలని, అలాగే మందిర నిర్మాణం గురించి మనమైనా ఏదైనా మందిరాలు నిర్మించేటప్పుడు మనకు తోసిన కానుకలు ఏదైనా వస్తువులు ఇవ్వాలండి. అలాగే ప్రతి విషయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆలయం నిర్మించడానికి ఎలాగో ఉపయోగపడ్డారో అలాగే మనం అందరం కూడా దేవుని ఆలయం. చాలా మంది పాస్టర్లో చెప్పింది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించి అని చెప్తూ ఉంటారు. అసలు పాస్టర్లోనే లేదు ప్రేమించడం అనేది. పాస్టర్లో ఉంటే సంఘ సభ్యుల్లోకి వస్తుంది. పాస్టర్లో ఉంటే సంఘ సభ్యుల్లోకి వస్తుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే పునాదులే పాడైపోతుంటే గోడలు ఏమవుతాయి బయటలు తెచ్చిపోతుంటాయి. అలాగే అనుకోవాలి. ఎవరు ఉంటున్నారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఉంటే. అలాగా ఎవరైనా చెప్పడానికి మాత్రం చెప్తారు తప్ప చేయవలసి వచ్చినప్పటికీ ఇన్ని వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించుకోవాలని వచ్చినప్పటికీ ఓ పావులా డబ్బులు ఎవరు ఎవరికైనా నువ్వు సత్యసాగు బతుకుతాంటారంటే ఎవరు సహాయం చేస్తున్నారంటే అలాగే ఈయన ఇక్కడ ఏంటంటే దేవుడు ప్రతి మనుషుల ప్రతి వారి దగ్గర ఉంటారండి. ఏంటంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఆయన అనుసరిస్తారా అక్కడ నేను ఉన్నానని ఇప్పుడు వాక్యంలో తెలియజేశారండి. అలాగే వాక్యంలో కూడా తెలియజేస్తారు కదండి. కన్యకల విషయంలో కూడా స్త్రీలు కలిపే అదే డ్యూటీలు పట్టుకుని ద్వారం దగ్గర ఉంటే కొంతమంది దగ్గర అయిపోతారు కదండి ముందే కొంతమంది. అలాగే ఇదిగో నేను తలుపునంత నిలిచి తట్టు ఉన్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో అతని ఎంతకు నేను వచ్చిన అంటే దేవుడు ప్రతి విషయంలో మనల్ని కంటికి బాబలా కాపాడుకుని ఉంటారండి. ఎవరు మనల్ని ఆయన ఎవరైతే మనం పిలుస్తారో ఆయనకి నేను ఉంటానని వాక్యంలో తెలియజేశారండి. అలాగే మనందరము ఆయన ఆజ్ఞలు కలుపుకొని ఆయన విశ్రాంతిని పాటించి ఆయన భయభక్తులు కలిగి ఉండాలని ఈ వాక్యం ఈ పాఠంలో తెలియజేశారండి. కొద్ది పాఠం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో పాఠశారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో పాఠశారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా హోసన్నా హోసన్నా
స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రార్థన చేసుకుందామండి. దేవా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన ప్రభువా, ప్రేమమైన కృపామైన సర్వదయామైన దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇంతవరకు ప్రభు మొదటి కార్యక్రమంలో తండ్రి తోడుగా ఉన్నావు తండ్రి, మీ ఆత్మ ద్వారా నడిపించుకున్నావు దేవానికి స్తోత్రము నాయన. నన్ను నడిపించే నాలో మీరున్నారు తండ్రి, మీ జ్ఞానం దయచేసినందుకు వందనాలు ప్రభువా. అలాగే మిషన్ రిపోర్ట్ చెప్పిన బిడ్డలు మీరున్నారు ప్రభువా, మీ జ్ఞానం దయచేసినందుకు వందనాలు తండ్రి నాయన. అలాగే సబ్బాత్ పాఠంలో తండ్రి లక్ష్యంగా నిలిపిన అనేక మర్మాలు బయలుపరిచావు దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. నా తండ్రి విన్న వాక్యానుసారం మేము అందరం నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. మొదటి కార్యక్రమంలో మహిమ పొందుకున్నావు తండ్రి, రెండవ కార్యక్రమంలో కూడా తండ్రి నాయన పాస్టర్ గారిని మరుగుపరిచి అనేక మర్మాలు బయలుపరిచి తండ్రి నాయన మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.